హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఆచార్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు అడవిలో నడుస్తున్నారు. చుట్టూ నిశ్శబ్దం. గాలి చెట్లలో సన్నగా వీస్తోంది. అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. చంద్రగుప్త మనసులో కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఆతృతగా చాణక్యుడిని ఇలా అడిగాడు, ఆచార్య, జీవితంలో అత్యంత బాధాకరమైందేమిటి? చాణక్యుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, అతిపెద్ద బాధ నీ శత్రువు ముందు నుంచి దాడి చేయడం కాదు, సొంతవాళ్లే ముందు గవ్వుతూ వెనక నుంచి విషం చిమ్మడమే అతిపెద్ద బాధ. చంద్రగుప్త మళ్లీ అడిగాడు, ఆచార్య, అలాంటి వాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఎలా గుర్తించాలి? వాళ్లకు చికిత్సేమిటి? అప్పుడు చాణక్యుడు, ముందు నీతో ఉండి, నీ ఇంట్లో ఉండి, నీకు వ్యతిరేకంగా పనిచేసేవాడు, ముందు తీయగా మాట్లాడి వెనక నీ ఇమేజ్ను దెబ్బతీసేవాడు, నీ నమ్మకాన్ని ఆయుధంగా వాడుకునేవాడు, అతనే నిజంగా ప్రమాదకరుడు. వాళ్ల జాగ్రత్తగా ఉండడమే కాదు, వాళ్లకు వాళ్ల స్థానం చూపించడం కూడా ముఖ్యం. ఇక్కడి నుంచే జీవితం యొక్క అతిపెద్ద సత్యం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ప్రమాదకరం కాదు, కానీ ప్రమాదకరులు సంతవాళ్లమని చెప్పుకుని నిన్ను కిందికి దించేందుకు కుట్రలు పన్నేవాళ్లే. సోదరులు, స్నేహితులు, బంధువులు, సానుభూతిపరులు అని నటించి వెనక నుంచి నిన్ను పడద్రోసేందుకు ప్లాన్ చేసేవాళ్లే. మనం చేసే అతిపెద్ద తప్పేమిటంటే మౌనంగా ఉండడం, సహనంగా ఉండడం, గుండె మీద బరువు పెట్టుకుని సరే వదిలే, అంతా మన మంచికే అనుకోవడం. కానీ సత్యమేమిటంటే వెనక నుంచి పొడిచేవాళ్లను ఆ సమయంలో ఎదుర్కోకపోతే వాళ్లు నీ గౌరవాన్ని, నమ్మకాన్ని, గుర్తింపును, జీవితాన్నే నాశనం చేస్తారు. చాణక్యుడంటాడు, అలాంటి వాళ్లపై కరుణ చూపించడం పాపం. నమ్మకాన్ని ద్రోహం చేసిన వాడిని క్షమించడమంటే నీ గుండెలో నువ్వే విషం పోసుకోవడమే. కాబట్టి ముందు అర్థం చేసుకో, వెన్నుపోటుకారులను ఎదుర్కోవడం నీ జీవితంలో అతిపెద్ద పరీక్ష. వాళ్లు నిన్ను కిందికి దించడానికి కాదు, నిన్ను బలోపేతం చేయడానికి వస్తారు. కానీ షరతేమిటంటే బలహీనతతో కాకుండా బలంతో స్పందించాలి. ముందు గుర్తుంచుకో, అలాంటి వాళ్లతో పోరాటం మాటల పోరాటం కాకుండా మనస్సుతో పోరాటం చేయాలి. భావోద్వేగాలతో కాకుండా జ్ఞానంతో ఓడించు. వాళ్లు నీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు పుకార్లు వ్యాపించి నిన్ను తప్పు అనిపించేస్తారు. కాబట్టి వాళ్ల ముందు తక్కువ మాట్లాడు, ఎక్కువ గమనించు, ఎక్కువ అర్థం చేసుకో, చర్యలతో స్పందించు. వాళ్లకు తెలియకుండానే వాళ్లు ఓడిపోయినట్టు. జీవిత నియమం అర్థం చేసుకో, నీవు మంచిగా, మర్యాదగా, మృదువుగా ఉన్నంతకాలం ప్రజలు నిన్ను వాడుకుంటారు, ముద్దు చేస్తారు, తర్వాత కిందికి దించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి నీ హద్దులు తెలుసుకో, సంబంధాల బౌండరీలు తెలుసుకో. అందరికీ నీ రహస్యాలు చెప్పకు, మనసులో ఉన్నదంతా చెప్పకు. ఎందుకంటే చాణక్యుడంటాడు, శత్రువికి ఆయుధమిచ్చి తర్వాత తను చంపేశాడని అనేవాడే అతిపెద్ద మూర్ఖుడు. నీ రహస్యాలు, బలహీనతలు, బాధలు, ప్లాన్లు, కష్టం, కలలు అందరితో పంచుకోకు. ముందు తీయగా కనిపించేవాడు వెనక చాలా దారుణంగా ఉంటాడు. నష్టం జరిగిపోయాకే నీకు తెలుస్తుంది. అలాంటి వాళ్ల అతి ప్రమాదకరమైన టాక్టిక్ వెనక నుంచి కొట్టడం, నీ గౌరవాన్ని దెబ్బతీయడం, ఇమేజ్ను నాశనం చేయడం, ప్రజల మనస్సుల్లో నీపై విషం నింపడం. కాబట్టి ముందు నిన్ను బలంగా తయారు చేసుకో. నీ గురించి ఎవరు ఏమన్నా నీ గౌరవం, నీ పని, వ్యక్తిత్వంపై ఆధారపడి ఉండాలి. నీ ఉనికిని శక్తివంతంగా తయారు చేసుకో. ఎంత విషం చిమ్మినా ప్రజలు నమ్మరు, సత్యమే మాట్లాడుతుంది. గుర్తుంచుకో, ఇగ్నోర్ చేయడం రివెంజ్ కంటే చాలా డేంజర్. కానీ ఎవరైనా నీ హద్దులు దాటకపోతేనే, ఎవరైనా రిపీటెడ్గా వెనక నుంచి పొడుస్తూ, అవమానిస్తూ, నీ కష్టాన్ని తొక్కుతుంటే మౌనంగా ఉండడం పిరికితనం. డైరెక్ట్గా స్పందించు, స్పష్టంగా మాట్లాడు, అందరి ముందు సత్యాన్ని బయటపెట్టు. కోపంతో కాకుండా ఆధారాలతో, ప్రశాంతంగా, గట్టిగా. ప్రపంచం ఎవరు తప్పో చూడాలి. చాణక్యుడంటాడు, శత్రువును ఓడించడానికి ఉత్తమ మార్గం వాళ్ల గేములోనే వాళ్లను ఓడించడం. వాళ్ల మూవ్మెంట్స్ అర్థం చేసుకో, చర్యలు గుర్తించు, మాటలు జాగ్రత్తగా విను. వాళ్లు తరచూ తమ పతనం ఎలా ఉంటుందో చూపిస్తారు. నీకు కావాల్సిందల్లా ఓపిక, సమయం, స్వయం నమ్మకం. గుర్తుంచుకో, వెనక నుంచి పొడిచేవాడు నీకు భయపడడు, నీ మంచితనంతో ఆట ఆడతాడు. కాబట్టి నీ మంచితనం బలహీనతగా మారనివ్వకు. మంచితనమంటే మౌనంగా ఉండడం కాదు, మంచితనమంటే నీతోనూ ఇతరులతోనూ న్యాయంగా ఉండడం. అలాంటి వాళ్లు జీవితంలో ఎక్కడైనా దొరుకుతారు. ఇంట్లో, సంబంధాల్లో, పొరుగుల్లో, ఉద్యోగంలో, స్నేహాల్లో, సమాజంలో. కానీ అందరితోనూ పోరాడలేం, అందరిపైనా కోప్పడలేం. ఎవరిని ఎదుర్కోవాలి, ఎవరిని ఇగ్నోర్ చేయాలి అని నేర్చుకోవాలి. ఎవరిని జీవితం నుంచి తొలగించాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అని తెలుసుకోవాలి. అతి పెద్ద బలం ఎవరినైనా కిందికి దించడం కాదు, అతి పెద్ద బలం
నిన్ను ఎవరూ కిందికి దించలేనంత గొప్పగా మారడం. నీలో ఒక అగ్నిని పెంచు. వెనక పొడిచినవాడు సిగ్గుపడేలా, తను ఎంత చిన్నవాడో నీవు ఎంత గొప్పవాడివో తెలిసేలా నీ పని, నీ చరిత్ర, నీ సక్సెస్, నీ బలంతో స్పందించు. ప్రపంచం చూసి నీపై విషం చిమ్మినవాడు ఇప్పుడు నీ సక్సెస్కి చితక్కొట్టుడయ్యాడు అనేలా ఎప్పుడూ గుర్తుంచుకో. ముందు నవ్వేవాడు స్నేహితుడు కాదు, వెనక నిలబడేవాడే నిజమైన సహచరుడు. కష్టంలో నిలబడేవాడే సొంతవాడు. మిగతా వాళ్లంతా కేవలం గుంపు ఎప్పుడూ ఎవరిదీ కాదు. కాబట్టి నిజమైన వాళ్లను గౌరవించు. హిపోక్రిట్స్, మోసగాళ్లు, వెనక మాట్లాడేవాళ్లను జీవితం నుంచి దూరంగా పెట్టు. వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు, వాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరముంది. తన గౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకున్నవాడు, శత్రువును గుర్తించడం నేర్చుకున్నవాడు, మనస్సును బలంగా ఉంచుకున్నవాడు అతన్నెవ్వరూ కిందికి దించలేరు. కాబట్టి మేలుకో. జీవితంలో అలాంటి వాళ్లను గుర్తించు. వాళ్ల నిజస్వరూపం అర్థం చేసుకో. చాణక్యుడి ఈ నీతిని గుర్తుంచుకో. నమ్మకాన్ని ద్రోహం చేసిన వాడిని ఎప్పటికీ దగ్గరికి రానివ్వతో. నీ జీవితానికి రాజువవు. నీవు బలంగా ఉన్నప్పుడు, నిలబడినప్పుడు, దాక్కున్నప్పుడు ఎవ్వరినీ నీ మనస్సు, గౌరవం, కష్టంపై ఆధిపత్యం చెలాయించనివ్వకప్పుడు ఇక నీ నమ్మకాన్ని ఎవరూ దుర్వినియోగం చేసుకోలేరు. అప్పుడే నీవు నీ జీవితానికి రాజు అవుతావు. అప్పుడే నీ అదృష్టం మారుతుంది. గుర్తుంచుకో, వెనక నుంచి దాడి చేసేవాళ్లు ఎప్పుడూ 2 విషయాలపై ఆధారపడతారు. 1 నీ బలహీనత, 2 నీ మౌనం. నీ బలహీనతను తొలగించు, మౌనాన్ని బద్దలు కొట్టు, సత్యాన్ని ఆయుధంగా చేసుకో. అప్పుడు వాళ్ల ఆట అయిపోతుంది. అలాంటి వాళ్ల నుంచి తప్పించుకోవడానికి అతిపెద్ద మార్గం నిన్ను బలంగా తయారు చేసుకోవడం. నీ పని మెరుగుపడాలి, మాటలు కాదు. నీ నిర్ణయాల ప్రభావం కనిపించాలి. ప్రజలు నీపై చెడు మాట్లాడవచ్చు, కానీ ప్రపంచం నీ సత్యాన్ని నమ్మాలి. నీ ఆలోచనను పదునుగా చేసుకో. ఎదుటివాడు మూవ్ చేసినప్పుడు ముందే తెలిసిపోవాలి. నీ అవగాహనను పెంచుకో. ఎవరూ నిన్ను వాడుకోలేరు, మోసం చేయలేరు, భావోద్వేగాల్లో చిక్కించి తమ ప్రయోజనం కోసం ఆడలేరు. జీవితం ఒక యుద్ధం. ఈ యుద్ధంలో అతి ప్రమాదకర శత్రువు కత్తిపట్టినవాడు కాదు, 2 ముఖాలు ఉన్నవాడు. నవ్వుతూ కౌగిలించుకొని లోపల ద్వేషం పెంచుకునేవాడు. కాబట్టి గుండెను విశాలంగా ఉంచు, కానీ మనస్సును మరింత విశాలంగా ఉంచు. నమ్మకం ఉంచు, కానీ హద్దులతో. ప్రేమించు, కానీ స్వయం గౌరవంతో. ఎవరికీ అంత హక్కు ఇవ్వకు. రేపు వాడే నీ విలువ నిర్ణయించేలా. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే మౌనంగా ఉండకు. నీ స్థానాన్ని బలంగా ఉంచు. సత్యంపై గట్టిగా నిలబడు. అవసరమైతే స్పష్టంగా చెప్పు, నాకు తప్పు జరిగిందని. కానీ ఏడవకు, కుంగిపోకు. ఛాతీ మిగిడ్చి చెప్పు. ఎదుటివాడు అర్థం చేసుకోవాలి, నీవు అంత ఈజీ కాదని. గుర్తుంచుకో, నీ గౌరవం, స్వయం గౌరవం, ఇమేజ్ ఇవన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి. నీకోసం నీవు నిలబడకపోతే ప్రపంచం ఎలా నిలబడుతుంది? కాబట్టి ఈ రోజు నుంచి నిర్ణయించు. ఎవరైనా వెనక నుంచి దాడి చేస్తే గొడవపడడం కాదు, నీవు మరింత బలంగా మారు. ఎవరైనా కిందికి దించే ప్రయత్నం చేస్తే నీవు మరింత ఎత్తుకు ఎడుగు. ఎవరైనా దుర్మాటలు చెప్పినా నీ సత్యంతో సమాధానమివ్వు. జీవితంలో ఒక నియమం పెట్టుకో. తప్పును తప్పు అని చెప్పే ధైర్యం, మోసాన్ని గుర్తించే అవగాహనతో నిన్ను సమర్థుడిగా తయారు చేసుకో. ఈ రోజు నిన్ను పొగిడేవాళ్లు రేపు నీ సక్సెస్కి ఈర్ష్యపడి నీవు వాళ్లను ఎంత బాధపెట్టావో అర్థం చేసుకునేలా. ఈ ప్రపంచంలో ఎప్పుడూ 2 రకాల వాళ్ళు ఉంటారు. బయటకి సొంతవాళ్లలా కనిపించేవాళ్లు, బయట మనలాగా కనిపించి లోపల శత్రువులుగా ఉండేవాళ్లు. కానీ నిజమైన విజేత అంటే ఇద్దరిని గుర్తించేవాడు. కాబట్టి గుండె నుంచి భయాన్ని తొలగించు, మనసులో బలాన్ని నింపు, సంకల్పాన్ని బలపరుచు, జీవితానికి హామీ ఇవ్వు. ఎటువంటి వెన్నుపోటుకారుడు నీ నిద్రను, మనశ్శాంతిని, ముఖంపై నవ్వును, జీవిత దిశను దెబ్బతీయలేడు. నీకు నీవు సొంత బలమవ్వు, సొంత డాలవ్వు, సొంత శత్రువులను ఓడిస్తావు. ఎందుకంటే లోపల్వంచి మేల్కున్నవాడికి ప్రపంచంలో ఎటువంటి మోసం నిలబడదు. తన కోసం నిలబడినవాడి ముందు వెన్నుపోటుకారులు భయంతో వెనక్కి తగ్గుతారు. ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో, జీవితంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ సక్సెస్సే వాళ్లకు అతిపెద్ద సమాధానంగా చెయ్యి. నీ స్వయం గౌరవమే వాళ్ల ఓటమి కావాలి. నీ బలమే వాళ్లకు స్థానం చూపించాలి. ఇదే చాణక్యుడి నీతి, ఇదే జీవిత నియమం, ఇదే నిజమైన విజయ మార్గం. ఇప్పుడు లోతుగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ్నుంచే నిజమైన జీవిత ప్రయాణం మొదలవుతుంది.
ఇక్కడ్నుంచే మానసిక బలం పుడుతుంది. మనిషిని లోపల ఇనుములా బలంగా చేసే బలం. ఎటువంటి వెనకపొడుపుకారుడు కూడా అతని జీవితాన్ని కదిలించలేడు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, ప్రపంచంలో 2 రకాల వాళ్ళుంటారు. కొందరు నిన్ను జాగ్రత్త చేసుకోవడానికి నిలబడతారు. వ్యత్యాసం ఏమిటంటే, మొదటి వాళ్ళు మనస్సుతో అనుసంధానమై ఉంటారు, రెండో వాళ్ళు స్వార్థంతో. కాబట్టి జీవితంలో అతిపెద్ద జ్ఞానం తీయని మాటలతో నీ భావోద్వేగాలు కొనేవాళ్లను, నమ్మకం బద్దలు కొట్టి వెనక దుర్మాటలు చెప్పేవాళ్లను క్రమంగా జీవితం నుంచి తొలగించడం. అలాంటి వాళ్ళు ఎప్పుడూ బహిరంగంగా శత్రుత్వం చూపించరు, ఎందుకంటే వాళ్లకు ధైర్యం ఉండదు. ఎప్పుడూ వెనక నుంచి దాడి చేస్తారు, ఎందుకంటే ముందు నిలబడి పోరాడే బలం వాళ్లకుండదు. కాబట్టి వాళ్ల అతిపెద్ద బలం నీ సరళత, దయ, నమ్మకం. అందుకే శత్రువు బలం నీ మంచితనమైతే ఇక మంచితనాన్ని డాలుగా చేసుకో, బలహీనతగా కాదు. కాబట్టి ముందు గుండెను అంత బలంగా చేసుకో, ఎవరూ దాన్ని దుర్వినియోగం చెయ్యలేరు. ఆలోచనను అంత లోతుగా చేసుకో, మానసికంగా ఎవరూ బద్దలు కొట్టలేరు. బుద్ధిని అంత పదునుగా చేసుకో, ఎవరూ మోసం చేసి తమ ఇష్టమొచ్చినట్టు వాడుకోలేరు. ఈ ప్రపంచం తనను తాను కాపాడుకోగలిగిన వాళ్లది, స్వయం గౌరవాన్ని కాపాడుకోగలిగిన వాళ్లది, తప్పు ముందు వంగని వాళ్లది, నిటారుగా నిలబడేవాళ్లది. తన కోసం నిలబడలేనివాడు జీవితాంతం ఇతరుల కాలి కింద తుక్కుడుపడతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఒకటే గుర్తుంచుకో, ఎంత లోతైన సంబంధమైనా, ఎంత దగ్గరగా కనిపించినా వెనక నుంచి బాధపెట్టి, తప్పుడు మాటలు చెప్పి, ఇబ్బంది పుట్టించే ప్రయత్నం చేస్తే అలాంటి వాణ్ణి జీవితం నుంచి దూరంగా పెట్టు. అతని ఉనికి కూడా నీ జీవితాన్ని ప్రభావితం చేయనంత దూరం. కరుణ, క్షమాపణ అద్భుతమైనవి, కానీ అంతటా కాదు. అలాంటి వాళ్లిపై కరుణ చూపించడం అంటే నీ మనస్సును కాల్చుకోవడం, స్వయం గౌరవాన్ని నాశనం చేసుకోవడం. జీవితం ప్రతిరోజూ నీకు నేర్పుతుంది ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అని. వ్యత్యాసం ఏమిటంటే, కొందరు నేర్చుకుంటారు, మిగతా వాళ్లు ఒకే తప్పును రిపీట్ చేస్తూనే ఉంటారు. వాళ్ల గుండెలు పగిలిపోవు, మనస్సులు నిద్రిస్తాయి. కాబట్టి మనస్సును మేల్కొలుపు, అవగాహనను పదును పెట్టు, బౌండరీలను బలపరచు. జీవితంలో అన్నీ బయటపెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి భావోద్వేగాన్ని అందరికీ చూపించాల్సిన అవసరం లేదు. నీ రహస్యాలు, బలహీనతలు, బాధలు, ప్లాన్లు నిజంగా సొంతవాడకు మాత్రమే పంచుకో. శుద్ధగుండే, నిజమైన ఉద్దేశాలున్నవాళ్లకు. లేకపోతే గుర్తుంచుకో, ఈ ప్రపంచంలో చాలామంది నీ కథ వినడానికి కాదు, నిన్ను బద్దలు కొట్టే అవకాశాలు వెతకడానికే నీ దగ్గరికి వస్తారు. కాబట్టి స్వయం నియంత్రణ పాటించు. ఎవరూ నిన్ను మానసిక ఖైదీగా చేయలేరు. ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడితే, వెనక విషం చిమ్మితే, నీకు వ్యతిరేక వాతావరణం సృష్టిస్తే ఎప్పుడూ 2 విషయాలు గుర్తుంచుకో. 1, సత్యం ఎప్పుడూ సమయం తీసుకుంటుంది. 2, నీపై విషం చిమ్మేవాళ్లు చివరికి ఆ విషంలోనే చిక్కుకుంటారు. నీవు చెయ్యాల్సిందల్లా ఓర్పు, పనిపై దృష్టి, బలమైన సంకల్పం, గౌరవం కోసం నిలబడడం. చాణక్యుడంటాడు, ఎవరైనా నిన్ను బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తే చూపించు, నీవు బద్దలు కొట్టడానికి కాదు, ప్రతి దెబ్బతో మరింత బలంగా ఎదగడానికే అని. కాబట్టి వెనక నుంచి దాడి చేసినప్పుడు బలహీనంగా ఫీల్ కాకు, దేవుడిచ్చిన సంకేతంగా భావించు. ఇక మెచ్యూర్ కావాలి, బలపడాలి, జీవితాన్ని జ్ఞానంతో నడపాలి అని. అలాంటి వాళ్ళు నీ జీవితంలోకి వచ్చి ప్రపంచం ఎంత మోసపూరితమో, నీవు ఎంత జ్ఞానవంతుడివి కావాలో చూపించడానికే వస్తారు. కాబట్టి నీకు నీవే హామీ ఇవ్వు, ఎవరి మాటలకు కదలను, ఎవరి కుట్రలకు భయపడను, ఎవరి కాళ్లకు వణకను. ఇక నా బలాలతో జీవిస్తాను, సొంత ఉద్దేశాలతో చర్యలు తీసుకుంటాను, స్వయం గౌరవంతో ముందుకు సాగుతాను. నా మౌనం ఇక బలహీనత కాదు, వ్యూహం. నా చూపు ఇక సరళంగా కాదు, జ్ఞానవంతంగా. నీవు పెద్దవాడివైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు బాధపడినట్టు కనిపిస్తారు. ఎత్తుకు చేరుకుంటే కింద నుంచి బుసలు కొట్టేవాళ్ల స్వరం నీకు వినిపించదు. అప్పుడు అర్థం చేసుకో, నీవు గెలిచావు. కాబట్టి జీవితంలో ముందుకు సాగు, లక్ష్యాలపై దృష్టి పెట్టు, కలల కోసం పోరాడు, కష్టాన్ని ఆయుధంగా చేసుకో, స్వయం నమ్మకాన్ని ఆధారంగా చేసుకో. ఇక ఎటువంటి వెన్నుపోటుకారుడు నీ జీవిత దిశను నిర్ణయించడని నిర్ణయించు. నీవే నీ దిశ నిర్ణయిస్తావు, నీవే నీ గతిని రాసుకుంటావు, నీవే నీ గౌరవాన్ని సృష్టిస్తావు. ఇవన్నీ జరుగుతాయి భయపడడం మానేసినప్పుడు, కుంగిపోవడం మానేసినప్పుడు, ఏడవడం మానేసినప్పుడు, తన కోసం నిలబడే బలాన్ని వెతుకుతూనే ఉన్నప్పుడు. కానీ నీవు అంత ఎత్తున ఉంటావు, వాళ్ళు నిన్ను అందుకోలేరు. గుర్తుంచుకో, ఎవరి నమ్మకంపై జీవితం మారదు. మనిషి సొంతంగా మారాలని నిర్ణయించుకున్నప్పుడే జీవితం మారుతుంది. ఇక తన గౌరవాన్ని కాపాడుకోవాలి, తన కోసం జీవించాలి, శత్రువులను నవ్వుతూ ఓడించాలి అని నిర్ణయించుకున్నప్పుడు. కాబట్టి ఎవరు ఏమన్నారు, ఏమి చేశారు అని ఆలోచించకు. ఇక నీవేమి చెయ్యబోతున్నావు అని ఆలోచించు. జీవితంలో బలంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, కానీ లోపల డేంజర్గా ఉండు. ఎవరూ నిన్ను తేలికగా తీసుకోలేరు. ఇదే నిజమైన విజయం, ఇదే మార్పు సిద్ధాంతం, ఇదే జీవిత నియమం.
ప్రతి మనిషి నేర్చుకోవాలి. ఎందుకంటే దీన్ని నేర్చుకున్నవాడిని ప్రపంచంలో ఎటువంటి శక్తి ఆపలేదు. అతన్ని ఇబ్బంది పెట్టేవాళ్లు ఎప్పటికీ అతని ముందు లేతగా కనిపిస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గుండెలోకి లోతుగా చూసి నీకు నీవే నిజాయితీగా అడిగి చూడు. ఎంతకాలం ఇతరుల ఆలోచనలు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి? ఎంతకాలం వెనకమాటలు నీ గుండెను బాధపెడతాయి? ఎంతకాలం ఇతరులు ఏమనుకుంటారో భయపడతావు? ఈ రోజు నుంచి నిర్ణయించు. ఎవరి మాటలు వినను, కేవలం నా సత్యం విని. వెనక నుంచి దాడి చేసేవాళ్లు నిజానికి నీ బలానికి భయపడతారు, నీ పొటెన్షియల్కి భయపడతారు, నీ కష్టానికి భయపడతారు. అందుకే నిన్ను ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ నీవు అర్థం చేసుకోవాలి, నీవు వంగకపోతే ఎవరూ నిన్ను వంచలేరు. నీవు బద్దలు కొట్టుకోకపోతే ఎవరూ నిన్ను బద్దలు కొట్టలేరు. కాబట్టి ఈ రోజు నుంచి జీవితంలో కొత్త నీతి అమలు చేయి. నీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు మాట్లాడనివ్వు, కుట్రలు పన్నేవాళ్లు పన్ననివ్వు. కాని నీ మార్గం నుంచి, లక్ష్యం నుంచి తప్పకు. ఎందుకంటే తన మార్గంలో గట్టిగా నిలబడిన వాడిని మొత్తం ప్రపంచం కలిసినా ఓడించలేదు. జీవితంలో అంత స్పష్టంగా ఉండు. ఎవరు సొంతవాడు, ఎవరు షో కోసమే అని స్పష్టంగా కనిపించాలి. సంబంధాలను పూర్తి గుండెతో గౌరవించు, కాని తనను తాను త్యాగం చేసి కాదు. నమ్మకం ఉంచు, కాని అంధంగా కాదు. అతి ముఖ్యంగా ఎవరినీ నీ మూడ్, సంతోషం, శాంతి యజమానిగా చెయ్యకు. భావోద్వేగాలను నియంత్రించు. ఎందుకంటే ఈ హిపోక్రిట్స్ దీనిపైనే ఆడతారు. నిన్ను రెచ్చగొడతారు, మ్యానిప్యులేట్ చేస్తారు. కోపంలో తప్పు అడుగు వేయించి తరువాత నిన్ను తప్పు అనిపించేస్తారు. కాబట్టి ప్రశాంతంగా ఉండు, కానీ బలహీనంగా కాదు. గట్టిగా ఉండు, కానీ గుండెలేని మాడిలా కాదు. బలంగా ఉండు, కానీ అహంకారంతో కాదు. ఈ ప్రపంచం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది, వేలు చూపుతూనే ఉంటుంది, ఎగతాళి చేస్తూనే ఉంటుంది. కానీ ఆలోచించు, వాళ్ల మాటలతో నీ విలువ తగ్గుతుందా? కాదు. నీ విలువ నీ ఆలోచనతో, చరిత్రతో, కష్టంతో నిర్ణయమవుతుంది. కాబట్టి నీ విలువ అర్థం చేసుకో. తక్కువగా భావించుకోకు. నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి పరుగులు పెట్టకు. కేవలం పనితో, సత్యంతో, సక్సెస్తో సమాధానమివ్వు. ఎవరైనా వెనక మాట్లాడేవాళ్లు ముందుకు వచ్చి మాట్లాడే ధైర్యం లేకుండా పోయే రోజు వచ్చినప్పుడు అర్థం చేసుకో, నీవు గెలిచావు. కాబట్టి ముందుకు సాగు, బలంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, కానీ లోపల డేంజర్గా ఉండు. వెనక నుంచి దాడి చెయ్యాలని 10 సార్లు ఆలోచించేలా. ఎందుకంటే ఇక నీవు అంత ఈజీగా ఓడిపోయేవాడివి కాదు. ప్రతి దాడికి మరింత మెరిసేవాడివి. ఇదే నీ అతిపెద్ద విజయం. కానీ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఈ జీవితంలో నిజమైన శక్తి అంటే ఎవరినైనా ఓడించడం కాదు, తనను తాను ఎప్పుడూ ఓడనివ్వకుండా నిలబడడం. వెన్నుపోటుకారులు ఎంత విషం చిమ్మినా నీ సత్యం, నీ బలం, నీ స్వయం గౌరవం నిన్ను రక్షిస్తాయి. చాణక్యుడి నీతిని గుండెలో పెట్టుకుని ముందుకు సాగు. ఇక నుంచి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది, ఎవరి మాటల్లోనో, ఎవరి కుట్రల్లోనో కాదు. ఈ జ్ఞానాన్ని మీకు అందించిన ఈ వీడియో మీ జీవితంలో మార్పు తెస్తుందని ఆశిస్తున్నాం. ఈ వీడియోలో ఏ భాగం మీకు ఎక్కువగా నచ్చింది కామెంట్లో చెప్పండి. మరిన్ని అలాంటి మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళ జీవితంలో కూడా ఈ సందేశం ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో చెప్పండి. మీ కామెంట్స్ మాకు చాలా ప్రోత్సాహమిస్తాయి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.